విజయవాడ హైవేలో ఎల్బీ నగర్ కి అతి సమీపంలో హెచ్ఎండిఎల్ లిమిట్స్ లో డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ తీసుకొచ్చినా నేను మీకోసం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఎగ్జిట్ ఆర్చ్, లగ్జరీ రోడ్స్, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చుట్టూ 7 ఫీట్ల కాంపౌండ్ వాల్ ఉంది మామ, ప్రీకాస్టింగ్ వాల్. లేఅవుట్ లో పెద్ద చిల్డ్రన్స్ పార్క్, వాకింగ్ ట్రాక్ కూడా ఉన్నాయి మామ. ఈ లేఅవుట్ లో వాళ్ళ కస్టమర్స్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే G+1 పర్మిషన్ కూడా ఉంది మామ. మన సైట్ నుంచి జస్ట్ 400 మీటర్ల దూరంలోనే రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆఫర్ మామ. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్ప్లే లో రన్ అవుతున్నాయి. అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో కూడా చెక్ చేసుకోండి. ఓకే దెన్ బాయ్. గ్రేటర్ హైదరాబాద్ ను ఇంకా గ్రేటర్ గా మార్చాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కారు. కొత్తగా 27 మున్సిపాలిటీల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది రేవంత్ కేబినెట్. ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న లోకల్ బాడీస్ ని గ్రేటర్ లో కలిపేయడంతో ఔటర్ రింగ్ రోడ్డు కాస్త భాగ్యనగరం లోపలికొచ్చినట్లయింది. కొత్తగా 13 మున్సిపాలిటీలను క్రియేట్ చేసి అందులో 51 పంచాయతీల్ని విలీనం చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గత ఏడాది సెప్టెంబర్లో ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దీంతో 625 చదరపు కిలోమీటర్లున్న జీహెచ్ఎంసీ పరిధి 1400 స్క్వేర్ కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇప్పుడు ఏకంగా 27 మున్సిపాలిటీల్ని గ్రేటర్లో కలపాలని డిసైడ్ అయింది. దీంతో గ్రేటర్ పరిధి రెండింతలయ్యే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.